హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పాట్ డెకరేషన్ ఎలా చేయాలో చూసేద్దామండి. నేను ఇదివరకే డెకరేట్ చేసిన ఒక పాట్ను మళ్ళీ యూస్ చేస్తున్నానండి. దీనిపై ముందుగా వైట్ కలర్ అక్రిలిక్ పెయింట్ వేస్తున్నాను. ఇలా వైట్ పెయింట్ వేసిన తర్వాత దీనిని పూర్తిగా ఆరనివ్వాలండి. ఈ విధంగా రీయూస్ చేసేటప్పుడు వైట్ పెయింట్ వేసుకోవడం వలన మళ్ళీ మీరు వేసుకునే ఏ కలర్ అయినా బాగా కనిపిస్తుందండి. వైట్ మీద అయితే వైట్ కలర్ పెయింట్ పూర్తిగా ఆరిన తర్వాత ఎల్లో కలర్ 80% మరియు పింక్ కలర్ 20% మిక్స్ చేశానండి. ఈ రెండు కలర్స్ కలిపిన తర్వాత ఈ కలర్ వచ్చిందండి. ముందుగా వేసిన వైట్ కలర్ పెయింట్ పై ఈ పెయింట్ వేసానండి. ఇలా కుండ మొత్తం ఈ పెయింట్ వేసిన తర్వాత దీనిని పూర్తిగా ఆరనివ్వాలండి. ఇది ఆరిన తర్వాత ఒక పెన్సిల్ తీసుకుని కుండ మధ్య భాగంలో ఇలా మార్క్ చేశానండి. ఈ డిజైన్ వేయడానికి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. తర్వాత బ్రష్ తీసుకుని బ్లూ కలర్ పెయింట్ తో ఈ విధంగా చిన్న డిజైన్ వేసానండి. తర్వాత కుండ పై భాగాన్ని కూడా ఇదే విధంగా డిజైన్ వేసానండి. ముందుగా వేసిన లైన్ కి మరియు పై భాగాన వేసిన లైన్ కి కలుపుకుంటూ ఈ విధంగా పెయింట్ చేశానండి. ఒకసారి నిలువుగా మరియు ఒకసారి అడ్డంగా ఇలా బ్లాక్స్ లాగా వచ్చే విధంగా పెయింట్ వేశానండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇయర్ బడ్ తీసుకొని బ్లాక్స్ మధ్యలో ఇలా వైట్ కలర్ పెయింట్ తో చిన్న చిన్న డాట్స్ పెట్టానండి. బ్లాక్స్ ని అలా వదిలేయకుండా ఇలా డాట్స్ పెడితే అందంగా ఉంటుందని ఇలా చేశానండి. ఇక కుండ కింద భాగంలో ఖాళీగా ఉందని ఇయర్ బడ్ తో ఇలా ఎల్లో కలర్ పెయింట్ తో ఈ విధంగా చిన్న డిజైన్ వేశాను. ఇయర్ బడ్ లేకపోతే పెయింట్ బ్రష్ తో కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి. ఇలా ఎల్లో కలర్ తో పెయింట్ చేసిన తర్వాత ఒక పుల్ల తీసుకొని ఎల్లో కలర్ డిజైన్ చుట్టూ రెడ్ కలర్ తో ఇలా పెయింట్ చేశానండి. తర్వాత కుండ పై భాగంలో ఇయర్ బడ్ తీసుకుని వైట్ కలర్ మరియు రెడ్ కలర్ డాట్స్ పెట్టి ఇది పూర్తిగా ఆరే వరకు పక్కన పెట్టానండి. సో ఇదండి నేను డెకరేట్ చేసిన ఓల్డ్ పార్ట్. పూర్తిగా ఆరిన తర్వాత ఈ విధంగా ఉందండి. తర్వాత ఈ విధంగా డెకరేట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ.